హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హోమ్ మేడ్ న్యాచురల్ ప్రోటీన్ పౌడర్ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ప్రోటీన్ పౌడర్ని చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆడ మగ అందరూ యూజ్ చేయొచ్చు. డైలీ 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1/4 కప్పు గోందు యాడ్ చేసుకోవాలి. గోందు అంటే ఇది ఒక గమ్ము లాంటిది. దీన్ని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది కాబట్టి బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే బాలింతలు అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు వచ్చే నడుము నొప్పి, కీళ్ళు, కాళ్ళ నొప్పులు, అలాగే వాతం రాకుండా చాలా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి పూల్ మకానా. ఇందులోకి నేను 2 కప్స్ తీసుకున్నాను. ఇందులో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. లో ఫ్యాట్ వల్ల కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. బీపీ, షుగర్ అండ్ హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అండ్ డెలివరీ అయిన వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వచ్చేసి బాదం పప్పు 1 కప్పు తీసుకున్నాను. ఇందులో విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం ఉండడం వల్ల బోన్స్ని దృఢంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తుంది. స్కిన్ని గ్లోగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇది వచ్చేసి కాజు. ఇందులోకి నేను 1 కప్పు తీసుకున్నాను. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఇ అండ్ మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే బోన్స్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఇది వచ్చేసి వాల్నట్స్. ఇందులో ఫోలిక్ యాసిడ్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి చాలా మంచిది. ఫీటల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇది తరచుగా తీసుకోవడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది. పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇందులో 1 కప్పు ఎండిన ఖర్జూర యూజ్ చేశాను. దీనివల్ల మనకి ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఇది వచ్చేసి పిస్తా పప్పు. ఇందులో నేను 1/2 కప్పు పిస్తా తీసుకున్నాను. ఇందులో హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు 1/2 కప్పు తీసుకున్నాను. ఇందులో జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాళ్ళ నొప్పులను, నడుము నొప్పులను తగ్గిస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. ఇందులో విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఉన్న ఫ్యాట్ని తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ అండ్ డయాబెటీస్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఇది వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్. ఇందులో విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బోన్స్ ఎదగడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇవి వచ్చేసి అవిసె గింజలు. ఇందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకి నెలసరి వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. అలాగే గుండె నొప్పులను, ఇంకా క్యాన్సర్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఇవి వచ్చేసి బ్లాక్ డ్రై గ్రేప్స్. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి వచ్చేసి ఎండిన డ్రై గ్రేప్స్. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచుతుంది. అలాగే మన జుట్టు పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మనము పిల్లల కోసము వేలు పెట్టి బయట ప్రోటీన్ పౌడర్ కొంటూ ఉంటాము. అందులో రకరకాల ఫ్లేవర్స్ కలుపుతూ ఉంటారు. ఇంకా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. కాబట్టి మనకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్తోని ఇలా న్యాచురల్గా ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే చేసుకొని మనం తినవచ్చు. ఇంకా మన పిల్లలకి పెట్టవచ్చు. నేను ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యూజ్ చేశాను. మీరు ఇవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అందుబాటులో ఎన్ని ఉంటే వాటితోనే ప్రోటీన్ పౌడర్ చేసుకోవచ్చు. ఇంకా అందులో పల్లీలు, నువ్వులు అవి కూడా యాడ్ చేసుకొని ప్రోటీన్ పౌడర్ చేసుకోవచ్చు. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక 10 ఇలాచీలు వేశాను. అలాగే కొద్దిగా స్వీట్నెస్ కోసం 1 కప్పు బెల్లం తురుము వేశాను షుగర్కి బదులు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా లో ఫ్లేమ్ మీద విడివిడిగా ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్
ఫ్రై చేసుకోవాలి. అలాగే అన్నింటినీ కూడా మళ్ళీ ఒక పావు గంట ఒక పెద్ద బౌల్లో వేసుకొని చల్లారనివ్వాలి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రోటీన్ పౌడర్ని డైలీ ఒక స్పూన్ తీసుకుంటే ప్రెగ్నెన్సీకి ముందు కానీ డెలివరీ అయిన తర్వాత కానీ మనకు వచ్చే నడుము నొప్పి, ఇంకా కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అని, అలాగే తలనొప్పి ఇవన్నీ రాకుండా కొంచెం మనం ముందు జాగ్రత్త పడవచ్చు. మనం వేయించి పెట్టుకున్న అన్నింటినీ చల్లారిన తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా అంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ పిల్లల కోసం అయితే కొంచెం మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. అలాగే డైలీ 1 స్పూన్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్లో ఇచ్చినట్లయితే బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఆడవాళ్ళకు నెలసరి ప్రాబ్లమ్స్లో ఉండే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇది మనం డైలీ ఒక 1 స్పూన్ తిన్నట్లయితే మెన్సెస్లో వచ్చే స్టమక్ పెయిన్ కూడా రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ పౌడర్ని డైలీ 1 స్పూన్ తీసుకోండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.